హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మాధురి. ఈరోజు సమ్మర్ స్పెషల్గా చల్లటి ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మనకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ తోటి మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్స్ మీ మాధురి. ఈ రెసిపీ కోసం ముందుగా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నేను వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టపడతారో ఆ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవచ్చు. ఒక కప్ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టి 2 కప్పుల పాలు పోసి అది కాస్త మరిగాక 4 టేబుల్ స్పూన్ల షుగర్ని కూడా వేసి అది కరిగేదాకా కలుపుకోవాలి. షుగర్ అనేది మనకు రుచికి తగినట్లుగా వేసుకోవాలి. నాకైతే 2 కప్పులు పాలకి 4 టేబుల్ స్పూన్ల షుగర్ సరిపోతుంది. షుగర్ అంతా కలిసాక మనకు ముందుగా కస్టర్డ్ పౌడర్ని పాలలో వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పాలను ఇప్పుడు ఈ కాగిన పాలలో వేసి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేస్తూ కొంచెం తిక్కుగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు దగ్గర పడేదాకా వెయిట్ చేద్దాం. చూడండి, మనకి ఇప్పుడు దగ్గర పడుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది. మరీ తిక్కుగా కావద్దు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనిద్దాం. మనం ఏ ఫ్రూట్స్ అయితే తీసుకుంటామో ఆ ఫ్రూట్స్ అన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే యాపిల్, దానిమ్మ, పైనాపిల్, గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. మనం చెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మనకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్లో మనం ఏ ఫ్రూట్స్ అయితే తీసుకుంటామో ఆ ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటే మనకు ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఫ్రూట్ సలాడ్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్లో ఇలా చల్లగా ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకొని తింటుంటే ఆహా, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.